ఇక్ష్వాకులు క్రీస్తు శకం 225 300 ప్రాచీన ఆంధ్రదేశాన్ని పాలించిన అతి పురాతనమైన వారు ఇక్ష్వాకులు. క్రీస్తు శకం 3వ శతాబ్దిలో వారు నాగార్జునకొండ వద్ద కల విజయపురి కేంద్రంగా 75 సంవత్సరాల పైచిలుకు పరిపాలన చేశారు. ఇక్ష్వాకులు ఉత్తరాన కల అయోధ్య నుంచి వచ్చిన క్షత్రియులు. ఇక్ష్వాకులు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు, శ్రీరాముడి వారసీకులు. ఒకసారి పరీక్షలో ఇలా అడిగారు: ఈ క్రింది వారిలో ఎవరు తమని తాము శ్రీరాముడి సంతతి అని చెప్పుకొని దక్షిణ భారతదేశాన్ని పాలించారు? దీనికి జవాబు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల అధికార చిహ్నం సింహం. వీరు రఘువంశీయులైన క్షత్రియులు. ఇక్ష్వాకులు క్షత్రియులే అని చెప్పినది ఆర్జీ భండార్కర్. ఇక్ష్వాకులు శాతవాహనుల వద్ద మహాతలవరులుగా నాగార్జునకొండ పరిసర ప్రాంతాల్లో పాలించేవారు. మహాతలవరులు అనగా అప్పట్లో సేనాధిపతులు. అయితే శాతవాహనుల చివరి పాలకులలో ఒకడైన మూడో పులోమావి బలహీనతలను దృష్టిలో పెట్టుకొని ఇక్ష్వాకు వంశానికి చెందిన వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి. మహాతలవరాలోని తలారి అనే పదమే మన తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా రావడానికి కారణం అయింది. అలానే ధర్మామృతం అనే కన్నడ గ్రంథం ప్రకారం ఇక్ష్వాకులు క్రీస్తు పూర్వాన్నే దక్షిణ కోసలం మీదుగా బీహార్, ఆంధ్రదేశానికి వచ్చారు. ఇక్ష్వాకుల రాజధాని అని అడిగితే విజయపురి అని ఆన్సర్ చేయండి. ఈ విజయపురి అనే పట్టణం శ్రీపర్వతం అనే పర్వతంపై ఉన్నది. అంతకు మునుపు శ్రీపర్వతాన్ని చేయడం ఈ విజయపురి అనే పట్టణం శ్రీపర్వతాన్ని పర్వతంపై ఉన్నది. అంతకు మునుపు శ్రీపర్వతాన్ని దక్షిణాది బుద్ధగయ అన్నారు. ఎందుకంటే సాక్షాత్తు బుద్ధుడే దక్షిణాదికి వచ్చి నాగార్జునకొండ వద్ద కల శ్రీపర్వతంపై 7 దినాలు తపస్సు చేస్తున్నప్పుడు స్థానికుడైన నాగరాజు ముచలిందుడు తన 7 పడగలతో బుద్ధుడిని చలి నుంచి, ఎండ నుంచి రక్షణ కల్పించాడు. కనుకనే నాగార్జునకొండను దక్షిణాది బుద్ధగయ అన్నారు. అంతేకాదు, నాగార్జునకొండపై ఆచార్య నాగార్జునుడు నివసించాడు. ఇతనికి శాతవాహన యజ్ఞశ్రీ శాతకర్ణి పారావత విహారాన్ని నిర్మించి ఇచ్చాడు. బుద్ధుడి పవిత్రత, నాగార్జునుడి నివాసికత ఈ రెండు కలిసి నాగార్జునకొండను శ్రీపర్వతం అని గౌరవ సూచకంగా పిలవడం ప్రారంభమైంది. ఈ శ్రీపర్వతంపై వెలిసిన విజయపురి నగరం ఇక్ష్వాకుల రాజధానిగా వెలుగొందింది. కనుకనే ఇక్ష్వాకులు పర్వతీయులుగా, పర్వతీయాంధ్రులుగా పిలువబడినారు. ఇలా ఇక్ష్వాకులను పిలిచినది పురాణాల సాహిత్యం. ఇక్ష్వాకుల భాషా ప్రాకృతం. దీనిని వీరు శాతవాహనుల నుంచి గ్రహించినారు. అసలు నిజానికి ఇక్ష్వాకులు శాతవాహనుల నుంచి 4 అంశాలను గ్రహించారు. మెయిన్స్ ఎగ్జామ్ దృష్ట్యా ఇవి కూడా ముఖ్యమైనవే. అవి: 1. ప్రాకృత భాష. బేసికల్గా ఇక్ష్వాకులు ఉత్తరాది వారు. 3వ శతాబ్దికే ఏడీ ఉత్తరాన సంస్కృతం దుమ్మురేపుతుంది. అలాంటి నార్త్ నుంచి వచ్చిన ఇక్ష్వాకులు దక్షిణాదికి దగ్గరగా ఉండడానికి ఇక్కడి ప్రాకృతాన్ని అధికార భాషగా తమ ప్రభువులైన శాతవాహనుల నుంచి గ్రహించారు. 2. తల్లి పేర్లు. ఇక్ష్వాకులు శాతవాహనుల నుంచి గ్రహించిన రెండో గ్రహింపు తల్లి పేర్లు. భారతదేశ మొత్తంలో తల్లి పేరును తమ పేర్ల ముందు పెట్టుకొని పాలించడం జరిగింది. శాతవాహనులు దీనినే అంటే ఈ సాంప్రదాయాన్ని ఇక్ష్వాకులు కూడా గ్రహించారు. దీనికి ఉదాహరణే ఇక్ష్వాక రాజ్యస్థాపకుడు శాంతమూలుడు తన తల్లి వాసిష్ఠి పేరును మాతృ సంజ్ఞగా ఉంచుకోవడం జరిగింది. కనుక ఇతని పూర్తి పేరు వాసిష్ఠపుత్ర శాంతమూలుడు లేదా శాంతమూలుడు లేదా క్షాంతమూలుడు. ఇతని భార్య మఢరీదేవి. కనుక ఇక్ష్వాకులలో రెండో పాలకుడు మాధురీపుత్ర వీరపురుషదత్త. 3. బౌద్ధం. శాతవాహనుల రాణులు బౌద్ధాన్ని ఆదరించారు. అయితే శాతవాహనుల అధికార మతం మాత్రం వైదికమే. అయితే ఇక్ష్వాకుల అధికార మతం వైదికమే, బౌద్ధం కాదు. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్ష్వాకుల కాలంలో బాగా ప్రజాదరణ పొందిన మతం, మాస్గా జనాలకు ఎక్కిన మతం మాత్రం బౌద్ధం. ఇంకొక మాట ఏమిటనగా ఇక్ష్వాకులలో రెండో రాజైన వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధం రాజాదరణ పొందింది.
ఒకసారి పరీక్షలలో ఇలా అడిగారు: ఈ క్రింది దక్కన్ పాలకులలో బౌద్ధంలో రాజాదరణ కలిగించినది అని అడిగినారు. దీనికి జవాబు ఇక్ష్వాకులు. అలాగని ఇక్ష్వాక రాజులందరూ బౌద్ధులు కాదు. ఒక్క వీరపురుష దత్తుడే బౌద్ధ మతాభిమాని. ఇతని కాలంలో బౌద్ధాన్ని రాణులు, సామంతులు, సామాన్య ప్రజానీకం అందరూ అభివృద్ధి చేశారు. అంటే శాతవాహనుల కాలంలో రాణులకి, సామాన్య ప్రజలకి మాత్రమే పరిమితమైన బౌద్ధాన్ని తీసుకున్న ఇక్ష్వాకులు దానికి రాజమత హోదా కల్పించినారు. 4 సింహం. శాతవాహనుల అధికారం చిహ్నం పంజా ఎత్తిన సింహం కాగా ఇక్ష్వాకుల అధికార చిహ్నం కూడా సింహమే, కాకపోతే పంజా ఎత్తిన సింహం కాదు. ఇక్ష్వాక రాజులు వారి గురించిన శాసనాలు. 1 వాసిష్ఠి పుత్ర శాంతమూలుడు. ఇతని గురించి తెలియపరిచే ప్రాకృత భాషా శాసనాలు ఇవి: 1 రెంటాల శాసనం, 2 దాచేపల్లి శాసనం. ఈ 2 శాసనాలు వాసిష్ఠి పుత్ర శాంతమూలుడిని ఇక్ష్వాక రాజ్యస్థాపకుడు అంటున్నాయి. 2 మాధురి పుత్ర వీరపురుష దత్త. ఇక్ష్వాక వంశంలోని 2వ పాలకుడైన ఇతని గురించిన శాసనాలు: 1 నాగార్జునకొండ శాసనం, 2 జగ్గయ్యపేట శాసనం, 3 ఉప్పుగుండూరు శాసనం నెల్లూరు, 4 అల్లూరు శాసనం నెల్లూరు. 3 యహబల శాంతమూలుడు 3వ పాలకుడైన ఇతని శాసనాల గురించి మరియు 4వ పాలకుడైన రుద్ర పురుషదత్తుడి గురించి మనకు తెలిపే శాసనాలు నాగార్జునకొండ, గురజాల వద్ద దొరికిన శాసనాలు. ఇక్ష్వాకులు వైదికం. ఇక్ష్వాకుల అధికార మతం అని అడిగితే వైదికం అని ఆన్సర్ చేయండి. అయితే ఇక్ష్వాకుల 4 పాలకులలో ఒక్కరే బౌద్ధం. మొదటి పాలకుడైన వాసిష్ఠి పుత్ర శాంతమూలుడు, రుద్రపురుషదత్తులు వైదికులే. అంతదాకా ఎందుకమ్మా? 2వ పాలకుడైన వీరపురుషదత్తుడు తొలుత వైదికుడే, కానీ అతని భార్యలు చటిశ్రీ, బాలశ్రీల వల్ల మరియు మేనత్తలైన శాంతశ్రీ, శాంతిశ్రీ, హర్మశ్రీ, హమ్మశ్రీల ప్రభావం వల్ల వీరపురుషదత్తుడు తీసుకున్నాడు బౌద్ధం. ఈ బౌద్ధం పేరు అపరమహా వినశైలియ. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకా మొదటి వాడైన వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు రాజసూయ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, వాజపేయ యజ్ఞములను నిర్వహించాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. రాజసూయ యజ్ఞం అనగా చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు చేసే యజ్ఞం. దీనికి ఆ రోజుల్లో 24,000 గోవులను బలిచ్చేవారని ఒక వాదన. వాజపేయ యజ్ఞం సరిహద్దుల వద్ద శత్రువులను భయపెట్టడానికి చేసే యజ్ఞమది. ఒక రకంగా మన బలాగాన్ని చూపించి వైరిపక్షాలను భయభ్రాంతులకి గురి చేయడం. అశ్వమేధ యజ్ఞం రాజ్యాలను ఆక్రమించదలిచి మంత్రోచ్చారణ చేయబడిన పవిత్ర అశ్వాన్ని పయనింపజేయడం. ఈ అశ్వరాజ్యం ఎంతవరకైతే స్వేచ్ఛగా వెళ్ళగలుగుతుందో అంతవరకు రాజ్యం ఆ అశ్వాన్ని పంపిన రాజుదే. కాదని ఎవరైనా అడ్డు తగిలితే రణమో శరణమో తేలిపోయేది. వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు అనేక మంది బ్రాహ్మణ పండితులకి దాన ధర్మాలు చేశాడు. విరూపాక్ష పతి మహాసేన పరిగ్రహీత ఇతని బిరుదు. 1 వాసిష్ఠపుత్ర శాంతమూలుడు వైదికం. 2 మాధురి పుత్ర వీరపురుషదత్తుడు తొలుత వైదికం, అనంతరం బౌద్ధం. 3 బట్టి దేవి పుత్ర బాహుబలి శాంతమూలుడు వైదికం. 4 రుద్రపురుషదత్తుడు తల్లి పేరు లభించడం లేదు, వైదికం. మొదటి పాలకుడైన వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు విరూపాక్ష పతిని శివ, మహాసేన, స్కంద, కార్తీయుల పాద పరిగ్రహీత అని పిలువబడడం జరిగింది. దేవాలయాలు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా దేవాలయాలు నిర్మించినది విష్ణుకుండినులు కాదు, ఇక్ష్వాకులు. వీరి దేవాలయాలన్నీ దాదాపుగా నాగార్జునకొండ చుట్టుపక్కల పరివేష్టితం అయి ఉన్నాయి. ఈ దేవాలయాల శిథిలాలను నేటికీ మనం గమనించగలం. వానిలో ఎక్కువ శివుడి, కార్తికేయుడి, విష్ణుదేవులకి చెందిన ఆలయాలు ఉన్నాయి. 1 సర్వదేవాది ఆలయం. నాగార్జునకొండ వద్ద బయల్పడిన దేవాలయాల్లో అది పెద్ద దేవాలయం. దీనిని యహుబల శాంతమూలుడి సేనాని ఎలిశ్రీ కుమారస్వామికి గాను నిర్మించాడు. ఎలిశ్రీ ఎవరో కాదు,
యహూబల శాంతమూలుడి మనవడే. సర్వదేవాది ఆలయంలోని ఒక స్తంభంపై యహూబల శాంతమూలుడు తన రాజ్యపాలన 11వ సంవత్సరం కాలంలో ఒక శాసనం రాసినట్లు ఉన్నది. 2. పుష్పభద్రేశ్వర స్వామి ఆలయం. దీనిని నిర్మించింది వీరపురుషు దత్తుడని కొన్ని పుస్తకాల్లో ఉంది. కానీ జవాబు రెండో వీరపురుషు దత్తుడు, అంటే యహూబల శాంతమూలుడి కొడుకు, అంటే మొదటి వీరపురుషు దత్తుడి మనవడు. అయితే యహూబల శాంతమూలుడు తన 16వ రాజ్యపాలనా కాలంలో తన కొడుకు కుపున శిరపుత్ర వీరపురుషు దత్త ద్వారా జారీ చేసిన శాసనం ఈ ఆలయపు ధ్వజ స్తంభంపై రాసి ఉంది. దక్షిణ భారతదేశంలోని గర్భాలయం, ముఖమండపం, ధ్వజం స్తంభం, 4 ద్వారాలు కల ప్రాకారం కల తొలి ఆలయం ఇది. దీనిని రెండో వీరపురుషు దత్తుడు నాగార్జునకొండ క్రింద కృష్ణా నది ఒడ్డున నిర్మించాడు. 3. అష్టభుజ నారాయణ స్వామి ఆలయం. ఇక్ష్వాకులకి శత్రువులు అభిరులు. ఈ అభిరుల రాజు వాసిష్ఠిపుత్ర వసుసేనుడు. ఇతను యహూబల శాంతమూలుడి కాలంలో ఇక్ష్వాకు రాజ్యంపై దండెత్తి తన విజయానికి సూచకంగా తన సేనాని శిశుసేనుడి ద్వారా నాగార్జునకొండ వద్ద అష్టభుజ నారాయణ స్వామి ఆలయం కట్టించాడు. ఈ ఆలయపు గోడపై శాసనాన్ని ప్రాకృత భాషలో రాసింది తిస్యవర్మ. శాసనాన్ని చెక్కింది వర్ధమానుడనే శిల్పి. అయితే అష్టభుజ నారాయణ స్వామి అంటే విష్ణువు. ఈ స్వామిని కొయ్యతో విగ్రహం చెక్కి ప్రతిష్ఠించి మహానంద అనే బావిని కూడా భక్తుల కోసం తవ్వించారు. 4. కార్తికేయ ఆలయం. దీనిని యహూబల శాంతమూలుడు నిర్మించాడు. కార్తికేయుడి కంచు విగ్రహంను మూల విరాట్గా పెట్టినారు. 5. దేవసేన ఆలయం. కార్తికేయుని భార్య దేవసేన ఆలయం ఇది. 36 స్తంభాల మహామండపం. దీని యొక్క విశిష్టత, ఈ స్తంభాలపై ఇక్ష్వాకుల అధికార చిహ్నం సింహం మరియు మహిషం, గుర్రం, ఖడ్గ మృగాల చిత్రాలు ఉన్నాయి. 6. నవగ్రహాలయం. నాగార్జునకొండ కోటకు వాయవ్యంగా నవగ్రహాలయం బయల్పడింది. 7. కుబేరాలయం. 100 స్తంభాల అతి పెద్ద మండపం కల కుబేరాలయం త్రవ్వకాల్లో బయల్పడింది. ఈ దేవాలయానికి దక్షిణాన కల బావిపై గ్రీకు రాయబారి తదిసరస్ రాసిన శాసనం ఉన్నది. 8. హారతీయ దేవాలయం లేదా సప్తమాతృకల దేవాలయం. ఇక్ష్వాకుల కాలంలో మాతృదేవతారాధన కోసరం హారతీయ దేవాలయం నిర్మించారు. ఇందులోని సప్తమాతృకల వద్ద గాజులను సమర్పించేవారు. సప్తమాతృకులు అంటే 7 దేవతలు. 1 బ్రహ్మి, 2 మహేశ్వరి, 3 కౌమారి, 4 వైష్ణవి, 5 వరాహి, 6 ఇంద్రాణి, 7 చండి. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉండాలి అదేమంటే ఇక్ష్వాకుల అధికార మతం వైదికం అని. ఇక్ష్వాకు రాణులది బౌద్ధం. బహుశా దక్షిణ భారతదేశంలో బౌద్ధాన్ని స్వర్ణయుగంగా చేసింది ఇక్ష్వాకులే. ముఖ్యంగా రెండో రాజు వీరపురుషు దత్తుడి కాలంలో బౌద్ధం అభివృద్ధి ఆకాశానికి అంటింది. వీరపురుషు దత్తుడితో పాటు అతనికి చెందిన రక్త సంబంధికులైన రాణులు, మేనత్తలు, తల్లులు, కుమార్తెలు బౌద్ధాన్ని ఒక పట్టు పట్టారు. వీరపురుషు దత్తుడు రక్త సంబంధికులు సంబంధం పేరు బౌద్ధ సేవలు. 1 తల్లి పేరు మాధురీదేవి. బౌద్ధ సేవలు. అమరావతిలో నివసించే బౌద్ధ భిక్షుకులకి నెల రోజుల పాటు అన్నదానం వ్రతం చేపట్టింది. 2 సోదరి అటవీ శాంతిశ్రీ నాగార్జునకొండ వద్ద ఆరామం నిర్మించింది. ఆరామం అనగా బౌద్ధ భిక్షువుల విశ్రాంతి మందిరం. 3 భార్యలు చటిశ్రీ, బాపిశ్రీ నాగార్జునకొండ వద్ద బౌద్ధ భిక్షువులకు వస్త్రాలను దానం చేశారు. 4 కుమార్తె కొండబలిశ్రీ నాగార్జునకొండ వద్ద ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది. విహారం అంటే బౌద్ధ భిక్షువులు నివసించే గృహం మరియు విద్యాలయాలు. 5 మేనత్తలు శాంతిశ్రీ, హర్ముశ్రీలు నాగార్జునకొండ వద్ద చైత్యానికి ఆయక స్తంభాలు నిర్మించారు. అలానే ఒక చైత్యానికి దాన ధర్మాలు చేశారు. 6 వీరపురుషు దత్త బౌద్ధంలో స్వర్ణయుగం. ఇతను నాగార్జునకొండ వద్ద ఒక మహాస్తూపాన్ని పునరుద్ధరించాడు.
పునరుద్ధరించిన బౌద్ధ భిక్షువుల పేర్లు భదంద ఆనందుడు. 7. దక్షిణాదిన మొదటి బౌద్ధ భిక్షుని బోధిశ్రీ వీరపురుషదత్తుడి కాలంలో అమరావతిలో నివసించిన బౌద్ధ భిక్కుని. ఈమె తండ్రి రేవాంతుడు అమరావతిలో ధనికవంతమైన వ్యాపారవేత్త. యవ్వన ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారిపోయిన ఈ మహిళ బోధశ్రీ. ఈమె నాగార్జునకొండ వద్ద మహాస్తూప పునరుద్ధరణకు గాను వీరపురుషదత్తుడికి సైతం ఆర్థిక సహాయం చేసింది. బోధశ్రీ నాగార్జునకొండ వద్ద చుల ధర్మగిరి పర్వతంపై ఒక చైత్యాన్ని స్వయంగా నిర్మించింది. చైత్యం అంటే బౌద్ధ భిక్షువుల ప్రార్థనా మందిరం. అంతేకాదు, చైనా, కాశ్మీర్కి వెళ్ళి బౌద్ధాన్ని ప్రచారం చేసే బౌద్ధ భిక్షువులకి ఆర్థిక సహాయం చేసింది. వీరపురుషదత్తుడి మరో భార్య మహాదేవ భట్టీదేవి. ఈమె బహుశ్రుతీయులకు మహాసాంఘికంలో ఒక శాఖ. నాగార్జునకొండ వద్ద ఒక మహావిహారాన్ని, చైత్యాన్ని నిర్మించింది. ఇక్ష్వాకులు వివాహ సంబంధాలు. 1. వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు. ఇతను అమరావతికి చెందిన మధురీదేవిని వివాహమాడినాడు. 2. మరాఠీ గోత్రపతి విప్రకన్యను పెళ్లాడినాడు. 3. తన సోదరి శాంతశ్రీని పుగియా వంశస్థుడైన వాసిష్ఠీపుత్ర స్కందశ్రీకి ఇచ్చెను. 4. తన కుమార్తె అటవీ శాంతిశ్రీని ధనకుల తెగకు చెందిన స్కంద విశాఖ నాగుడికి ఇచ్చారు. 2. మాధురీపుత్ర వీరపురుషదత్తుడు. ఇతను క్షహరాట శక వంశానికి చెందిన 3వ రుద్రదమునుడి కుమార్తె రుద్ర భట్టారికను వివాహమాడినాడు. 2. తన సొంత మేనత్తల శాంతశ్రీ, వరహశ్రీ కుమార్తెలైన చటిశ్రీ, బాపిశ్రీలను వివాహమాడినాడు. 3. వాసిష్ఠీపుత్ర మహాదేవి భట్టీదేవిని పెండ్లాడెను. ఈమెకు జన్మించినవాడే యహుబల శాంతమూలుడు. 3. తన కుమార్తె కొండబలిశ్రీని వనవాస మహారాజైన శివస్కంద నాగ శాతకర్ణికిచ్చి పెండ్లి చేశాడు. ఇక్ష్వాకుల జన్మస్థలం వాదనలు. ఇక్ష్వాకుల జన్మస్థలం కన్నడ దేశమని చెప్పినది ఓగెల్. ఇక్ష్వాకులు తమిళ దేశం నుంచి వచ్చారని చెప్పినది గోపాలాచారి. ఇక్ష్వాకులు స్థానికులే అని చెప్పినది కార్డ్వెల్. ఇక్ష్వాకులు క్షత్రియులే అని చెప్పినది ఆర్జీ భండార్కర్ అడిగారు. ఇక్ష్వాకులు మాంధాత చక్రవర్తి శిల్పం. పాహియాన్ అనే బౌద్ధ సన్యాసి వాదనల ప్రకారం ఇక్ష్వాకుల కాలంలో అమరావతి కోసరం శైవులకి బౌద్ధులకి ఘర్షణ జరిగింది. దీనిని తెలుసుకునేందుకు శైవులు, బౌద్ధులు రాజు వీరపురుషదత్తుడి వద్దకు బయలుదేరారు. అప్పుడు వీరపురుషదత్తుడు జగ్గయ్యపేటలో ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నాడు. సమయం మధ్యాహ్నం 1 గంట. ఇంటి బయట కోలాహలంగా ఉంది. బౌద్ధ భిక్షువులను అమరావతిని వదిలి వెళ్ళండి అంటూ శైవ భక్తులు పూనకమెత్తారు. అప్పుడు వీరపురుషదత్తుడు మట్టితో చేసిన శివలింగాన్ని భుజాన ఎత్తుకొని బయటికి వచ్చాడు. దీనితో శైవుల ఆనందపు అరుపులు ఆకాశాన్ని అంటాయి. అంతలోనే వీరపురుషదత్తుడు శివలింగాన్ని నేలపై పడవేసి తన కుడి కాలుతో తొక్కినట్లుగా జగ్గయ్యపేట నాగార్జునకొండ వద్ద లభించిన శిల్పాలలో ఉన్నది. అప్పటి నుంచి అమరావతి బౌద్ధ క్షేత్రంగా విరజిల్లిందంట. ఇలా కాలితో శివలింగాన్ని తొక్కుతున్న శిల్పాన్ని మాంధాత చక్రవర్తి శిల్పం అంటారు. ఒకసారి పరీక్షల్లో ఇది అడిగారు. చెయ్యెత్తిన మాంధాత చక్రవర్తి శిల్పం ఎవరిది అని అడిగారు. జవాబుగా వీరపురుషదత్తుడని చెప్పాలి. ఇక్ష్వాకులు అమరావతి కళ. ఇక్ష్వాకుల కాలంలో, ముఖ్యంగా వీరపురుషదత్తుడి కాలంలో కృష్ణా నదీ లోయలో నాగార్జునకొండ నుంచి అమరావతితో పాటు జగ్గయ్యపేట వరకు చెక్కబడినవన్నీ బౌద్ధ విగ్రహాలు భారతదేశంలోని మరి ఏ నదీ లోయలోనూ చెక్కబడలేదు. నోట్ దిస్ పాయింట్. ఇలా చెక్కబడిన బౌద్ధ విగ్రహాల కళను అమరావతి కళ అంటారు. ఇది శాతవాహనుల కాలంలో ప్రారంభమై ఇక్ష్వాకుల కాలానికి పరాకాష్ఠకు చేరింది. పొడవాటి శరీరం, చక్కటి సౌష్ఠవం కలిగిన అంగాలు, పలుచటి వస్త్రాలు, అలంకరణలు అనేవి అమరావతి బుద్ధుడి శిల్ప సౌందర్య లక్షణాలు. అంతేకాదు, సిద్ధార్థ గౌతముని జీవిత గాథలు, జాతక గాథలు,
సాధారణ జనజీవనం ప్రతిబింబించడం అమరావతి శిల్ప సాంప్రదాయపు లక్షణాలు. నాగార్జునకొండ, గోలి, అమరావతి, ఉప్పుగుంటూరు, చందవరం, గుమ్మడిదుర్రు, గంటుపల్లి, జగ్గయ్యపేట, ఘంటసాల, అల్లూరు, నేలమండపల్లి వద్ద గల స్తూపాలు, నాగార్జునకొండ వద్ద బయలుపడిన 30 బౌద్ధ ఆరామాలు ఇక్ష్వాకుల అమరావతి కళకు ప్రతిబింబాలు. ఇక కర్నూలు జిల్లా వీరాపురం వద్ద మట్టి గణపతి బొమ్మ, రాతితో చేసిన మహిషాసురమర్దినులు కూడా ఇక్ష్వాకుల వైదిక అభిరుచిని చెబుతున్నాయి. ఇక్ష్వాకులు నాగార్జున విశ్వవిద్యాలయం. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక బౌద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయం. ఇది నలంద కన్నా పురాతనం అయినది. దీనిని నాగార్జునకొండ వద్ద ఆచార్య నాగార్జునుడు ఏర్పరిచినట్లు ఆధారాలున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయపు చిహ్నాలు నేటికి సాగర్ వద్ద అనుపు అనే గ్రామం వద్ద కలవు. నాగార్జున విశ్వవిద్యాలయం నిర్మాణం కొరకు రోమన్ ఇంజనీర్లు వచ్చినట్టు శిథిలాల ఆధారాలు తెలుపుతున్నాయి. నాగార్జునకొండ త్రవ్వకాల్లో ఒక ఇండోర్ స్టేడియం లాంటిది బయలుపడింది. ఇది రోమన్ దేశంలోని కొలోసియం ని పోలి ఉన్నది. ఇక్కడ కొలోసియం అంటే గ్లాడియేటర్ క్రీడ జరిగే ప్రదేశం. దీనిని చూడడానికి లక్షల మంది వచ్చేవారట. అసలు గ్లాడియేటర్ అంటే చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఆకలితో నకనకలాడుతున్న సింహాన్ని చంపడం. అయితే ఇక్ష్వాకుల కాలంలో ఈ క్రీడ ఉందో లేదో తెలియదనుకుని అచ్చు రోమన్లు కొలోసియం మాత్రం త్రవ్వకాల్లో బయలుపడింది. కొలోసియం అంటే ఒకలాంటి ఇండోర్ స్టేడియం. ఇక్ష్వాకుల బౌద్ధ ద్వీప పురావస్తు ప్రదర్శనశాల. గత పరీక్షలలో ఒక ప్రశ్న అడిగారు. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ద్వీప పురావస్తు ప్రదర్శనశాల ఎక్కడుంది అని. దీనికి జవాబు జపాన్, శ్రీలంక, లక్షద్వీపులు, నాగార్జునకొండ. చాలామంది జపాన్, శ్రీలంక, లక్షద్వీపులు గుర్తించారు. కానీ అసలు జవాబు అయిన నాగార్జునకొండను వదిలేశారు. అవును, ఇది నిజం. జవాబు నాగార్జునకొండ. ఇది ఎలాగంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారు. అప్పుడు అక్కడ జరిగిన త్రవ్వకాలు అనేక లెక్కకు మించి అమరావతి కళకు చెందిన బుద్ధుడి విగ్రహాల శిల్పాలు లభించాయి. వీటన్నిటిని ఒక చోటుకి పేర్చి నాగార్జున సాగర్ మధ్యలో కృష్ణానదిలో గుట్టపై పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఇదే చుట్టూ నీరు మధ్యలో మ్యూజియం కల నాగార్జునకొండ ఏకైక బౌద్ధ ద్వీప పురావస్తు ప్రదర్శనశాల. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న ఏకైక ఐలాండ్ మ్యూజియం కూడా ఇదే. ఎగ్జామ్స్ దృష్ట్యా ఇది చాలా చాలా ముఖ్యమైనది, గమనించండి. ఇక్ష్వాకులు రాజులు. ఇప్పటి వరకు మన ఇక్ష్వాకులలో 4 చక్రవర్తులు ఉన్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళ కాలాలలో జరిగిన ప్రధాన అంశాలను గుర్తుంచుకుందాం. 1. వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు. మొదటి రాజు ఇతను. శాతవాహనుల కాలంలో ఇతను నాగార్జునకొండ వద్ద మహా తలవరుడిగా పనిచేసేవాడు. శాతవాహన 3వ పులోమ బలహీనతను ఆసరాగా తీసుకొని ధనిక పుగియ సామంతులను కలుపుకొని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచెను. ఇక్ష్వాకులలో మహారాజు బిరుదు పొందిన తొలి రాజు ఇతను. ఇతని కాలంలో గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్గొండ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేసుకున్న రాజు కూడా ఇతనే. హాంద్రి నివా నదులు ఒడ్డున కల రైతులకి, అలానే ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నదీ తీరాన గల రైతులకి 1,00,000 నాగళ్ళు దానం చేసి శతసహస్ర హాలక బిరుదు పొందినాడు. అశ్వమేధ, అగ్నిహోత్ర, రాజసూయ, వాజపేయ, హిరణ్యగర్భ యజ్ఞాలు చేసిన రాజు వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు. 2. మాడరీపుత్ర వీరపురుష దత్త. ఇతని కాలంలో యుద్ధాలు జరిగినట్లు లేదు. వీరపురుష దత్తుడికి 5 భార్యలున్నారు. దీనికి ఆధారం నాగార్జునకొండ శిలా శాసనాలు. వారు వరుసగా 1 మేనత్త కుమార్తె చటశ్రీ బాపిశ్రీ, మరో మేనత్త శాంతశ్రీ, ఒక కుమార్తెను శకక్షాత్రపక్ష హారాట రాకుమార్తె రుద్రభట్టారికను, మహాదేవి భట్టీదేవి ఈమె 5వ భార్య. ఈమె కుమారుడే యెహూబల శాంతమూలుడు 3వ రాజు.
ఇతనికి గల ఏకైక కుమార్తె కొండ బాలశ్రీ. ఈమెను చుట్టుల వంశానికి చెందిన కుంతల దేశ మహారాజైన రుద్రవిష్ణు శివలానంద శాతకర్ణికిచ్చి వివాహం జరిపించాడు. వీరపురుషదత్తుడి 5 రాణులు మరియు కుమార్తె కొండబలశ్రీలు బౌద్ధం పుచ్చుకున్నారు. వీరపురుషదత్తుడి 18వ రాజ్యపాలన వర్షంలో ఇక్ష్వాక రాజ్యంలో అంతరంగిక అల్లకల్లోలం జరిగింది. వీరపురుషదత్తుడి 5 రాణులు మరియు కుమార్తె కొండ బాలశ్రీలు బౌద్ధం పుచ్చుకున్నారు. వీరపురుషదత్తుడి 18వ రాజ్యపాలన విషయంలో ఇక్ష్వాక రాజ్యంలో అంతరంగిక అల్లకల్లోలం జరిగింది. దీనిని అతి కష్టం మీద అణిచి ప్రజల్లో శాంతి బాటలు జరపడానికి వీరపురుషదత్తుడి మేనత్త శాంతశ్రీ ప్రభావంతో బౌద్ధాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. బట్టి దేవీపుత్ర యహుబల శాంతమూలుడు. ఇతడు రాజ్యానికి వచ్చిన 10వ వర్షాన శత్రువులతో భీకర యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో కార్తికేయుని కృప వల్ల విజయం సాధించినట్లు యహుబలుడు చెప్పుకున్నాడు. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి ప్రధాన కారణం తన సేనాని ఎలిశ్రీ అని యహుబలుడు చెప్పుకున్నాడు. అంతేకాదు ఎలిశ్రీ పేరిట ఎలేశ్వరం పట్టణాన్ని నిర్మింపజేశాడు. అలానే సర్వదేవాలయం పేరుతో ఒక శివాలయం నిర్మించాడు. రుద్రపురుషదత్తుడు యహుబల శాంతమూలుని కుమారుడైన ఇతను శైవ మతాభిమాని. నాగార్జునకొండ, గురజాల, ఫణిగిరిల వద్ద లభించిన నాణేలు, శాసనాలు ఇతని చరిత్ర చెబుతున్నాయి. ఇతని 4వ పాలన సంవత్సరాన నొదకశ్రీ అనే సేనాని హాలంపురం స్వామికి భూదానం చేసినట్లు ఆధారాలున్నాయి. హాలంపురం స్వామి దేవాలయం గుంటూరు జిల్లా నాగులాంపురంలో ఉన్నది. ఇక్ష్వాకుల పాలనా సంస్కృతి. శాతవాహనుల పాలననే కొనసాగించారు. ఇక్ష్వాక రాజులు యజ్ఞాలు చేశారు. బాగా యజ్ఞాలు చేసిన రాజు వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు. ఇక్ష్వాక రాజుల్లో తొలుత మహారాజు బిరుదును పొందిన రాజు వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు. ఇక్ష్వాకులు దైవదత్తాధికార సిద్ధాంతమును ఫాలో అయినారు. రాజ్యంలోని భూమి అంతా రాజుదే కనుక రాజు పృథ్వీపతి. ఇక్ష్వాకులు తమ సామంత ప్రభువులతో వియ్యమందేవారు. ఉదాహరణ, పోగీయ వంశానికి చెందిన సామంతుడు స్కందశ్రీకి వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు తన సోదరునిచ్చి వివాహం చేశాడు. ఈ స్కందశ్రీకి మహాతలవర, మహాసేనాని అని బిరుదులున్నాయి. ఉదాహరణ, వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు తన కుమార్తె అటవీశాంతిశ్రీని ధనకుల వంశానికి చెందిన సామంతుడు స్కంద విశాఖ నాగుడికిచ్చి పెండ్లి జరిపినాడు. విశాఖ నాగుడికి మహాతలవర, మహాసేనాధిపతి, మహాదండనాయక బిరుదులున్నాయి. మహాతలవరులు అనగా శాంతి భద్రతలు కాపాడేవారు. మహాదండనాయకులు అనగా నేర విచారణ శిక్షలు విధించేవారు. మహాగ్రామ అనగా గ్రామాల సంక్షేమం చూసేవారు. మహాసేనాధిపతి అనగా సైనిక పర్యవేక్షణ, యుద్ధాలు, శాంతి. ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. ఈ రాష్ట్రాలు శాతవాహనుల ఆహారాలతో సమానం. రధికుడు రాష్ట్ర పాలకుడిగా కొనసాగాడు. ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ మార్గం. దీనిని బాగా అన్నారు. పంటలో 1/6 వంతు భూశిస్తు వసూలు కాబడేది. ధాన్య రూపంలో శిస్తు వసూలు చేసే మేయం అన్నారు. ధన రూపంలో శిస్తు వసూలు చేస్తే హిరణ్యం లేదా దేయం అని పిలిచారు. ఇక్ష్వాకులకు సమకాలీన పాలకులు పేర్లు వరుసగా పోగీయులు, మాండకులు, ధనకులు, కలహకులు, హిరణ్యకులు, క్షాత్రవులు, నాగులు. వీరిలో ఇక్ష్వాకులు పోగీయులతో, ధనకులతో, క్షాత్రపులతో వైవాహిక సంబంధాలను పెట్టుకున్నారు. ఇక్ష్వాక రాజులు బ్రాహ్మణులకి దానం చేసిన భూమిని బ్రహ్మదేయం అనినారు. దీనిపై 18 రకాల పన్ను మినహాయింపులుండేవి. ఇక్ష్వాకులు కాలంలో వ్యాపారం శ్రేణుల ద్వారా జరిగింది. పర్ణిక శ్రేణి అనగా తమలపాకులు అమ్మే శ్రేణి. పౌసిక శ్రేణి అనగా మిఠాయి తయారీదారుల శ్రేణి. ఇక్ష్వాకుల వ్యాపారం ప్రధానంగా రోమ్తో జరిగింది. రాజధాని విజయపురి. రోమ్ వర్తక కేంద్రం. వీరపురుషదత్తుడు తన 14వ రాజ్య పాలనా కాలంలో వేసిన శాసనం ప్రకారం ఇక్ష్వాకుల ప్రధాన ఓడరేవు ఘంటసాల. ఇది కృష్ణా జిల్లాలోని ఓడరేవు.
ఇక్ష్వాకుల కాలంలో 2 శాసనాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి బాగా చదవండి. వాసిష్ఠపుత్ర శాంతమూలుడి సోదరి శాంతిశ్రీ తన మేనల్లుడైన వీరపురుషదత్తుడి ఆయువు పెరగడానికి, విజయం కలగడానికి మరియు లోకహితం కోసం నాగార్జున కొండ శాసనం వేసింది. ఉపాసిక బోధశ్రీ శాసనం. అమరావతిలో నివసించిన బౌద్ధ భిక్కుని బోధిశ్రీ ఉపాసిక శాసనం జారీ చేసింది. దీని ప్రకారం ఆమె చేసిన బౌద్ధ దానాలు, నిర్మించిన బౌద్ధ నిర్మాణాల గురించి ఉపాసిక బోధిశ్రీ శాసనంలో రాసింది. తెలుగు నాట లభించిన పూర్తి స్థాయి ఒకే ఒక్క మొదటి చివరి బౌద్ధమత శాసనం ఇదే, ఉపాసిక బోధిశ్రీ శాసనం.